నా సేవకు కావాలి. నేను బ్రతకడానికి కాదయ్యా, అనేకులు నీ కొరకు బతికించడానికి నాకు నూతన హృదయాన్ని దయచేయి. నాలో ఉన్న రాతి గుండెని తీసివేయి ప్రభువా. ఆ రాతి గుండె నీ వాక్యం నాలో ఫలింప చేయలేకపోతుంది. ఆ రాతి గుండె నీ వాక్యాన్ని నాలో నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నా. ఆ రాతి గుండె నీ విశ్వాసాన్ని నా హృదయంలో అవధులు లేనంతగా విస్తరింపలేకపోతున్నాను. ఆ రాతి గుండె నీ వాక్యము నాలో వేరు లేకుండా చచ్చిపోతుంది. నాలో ఉన్న రాతి గుండెని తీసివేసి Daro leke reme ne kiria hataraba. Jakukra hanam lehe tirili. Tapru hitili amana kruhalebe. Ashukra hatam naharebe lele korola baba. నూతన హృదయం రాతి గుండెలు వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. ఇక్కడ నుంచి రాతి గుండెలు వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. నీ సేవకునికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం ఒక రాతి గుండె. నీ సంఘంలో ఒక క్రమం లేకుండా జీవించడం ఒక రాతి గుండె. చాలా సార్లు నిన్ను నీవు కనపరుచుకోవడం ఒక రాతి గుండె. చాలా సార్లు నీకు నీవుగా స్వయాన్ని కనపరుచుకోవడం ఒక రాతి గుండె. ఈ రాతి గుండె నీలో నుంచి వెళ్ళిపోతేనే ఆ వాక్యం అనే విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది. వాగ్దానము నీలో నూరంతలుగా ఫలిస్తుంది. యేసు నీలో నూరంతలుగా ఫలిస్తున్నాడు. ఆయన నిన్ను ఫలింప చేయాలని, ఆయనను బహుగా ఆశీర్వదించాలని, బహుగా దీవించాలని కోరుకుంటున్నాడు. అయ్యా 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 యేసయ్యా యేసయ్యా, ఈ 7 గంటల ఉపవాస ప్రార్థన 8 గంటలుగా మారిందయ్యా. పండు గంటలో అయ్యా నేను నిన్ను బ్రతికులాడుతున్నాను. నూతన హృదయం నాకు దయచేయండి. నూతన స్వభావం నాకు దయచేయండి. రాతి గుండె నాలో తీసివేసి మాంసపు గుండె అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుండె నాకు దయచేయండి. శత్రువును సైతము ప్రేమించగలిగిన గుండెను, చిన్నవాని సైతం పాదాలు కడగలిగిన గుండెను, వీరేం చేస్తా వీరు క్షమించగలిగిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. నాకు దయచేయి. నేను ఇంకా సజీవంగా నీకోసం బ్రతకడానికి నాలో ఘనత కానీ ఖ్యాతి కానీ ఏమీ లేదు ప్రభువా. అంత తైలముతో అంటతనని సెలవించావు. కురుపోతు కొమ్ము వలె నీ కొమ్మును పైకెత్తాన్ని సెలవించావు. ఆ క్రొత్త తైలము చేత నేను అంటపడాలి ప్రభువా. ఒక క్రొత్త తైలముతో నేను అంటపడాలి ప్రభువా. ఒక క్రొత్త తైలముతో నేను అంటపడాలి. ఒక క్రొత్త తైలము చేత నేను అంటపడాలి. ఆ క్రొత్త తైలము నాకు నూతన మార్గాలు చూపిస్తుందయ్యా. ఆ క్రొత్త తైలము నా పరిచర్యకు ఆర్థిక ద్వారాలు పెరుగుతుందయ్యా. ఆ క్రొత్త తైలము నూతన విశ్వాసనీయతకు నడిపిస్తుందయ్యా. ఆ క్రొత్త తైలము నా నోట నీ మాటలు ఉంచుతుందయ్యా. ఆ క్రొత్త తైలము నేను నీ యొద్ద కనబడినట్లుగా, నాలో నువ్వు కనబడినట్లుగా కార్యము చేస్తుంది. దీపంలో యోహాను ఒక్కడే ఉన్నాడు, కానీ ఒక్కడైన యోహానికి నువ్వు ప్రత్యక్షతనిచ్చావే. ఈరోజు నేను ఒంటరిగా నువ్వు ఉండొచ్చేమో, ఒకవేళ ఒంటరిగా నువ్వు జీవిస్తుండొచ్చేమో. మీలో ఒంటరి అయిన వాడు ఇక్కడి నుంచి 1000 మందిగా మారుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారుతారు. The one man become with thousands of men. ఒంటరి అయిన వాడు 1000 మంది కాబోతున్నాడు. ఒక క్రొత్త తైలం నీ మీదకి రాబోతుంది. క్రొత్త అభిషేకం నీ మీదకి రాబోతుంది. నీ క్రొత్త అభిషేకం నీ మీదకి రాబోతుంది. నువ్వు భాషలతో మాట్లాడగలిగితే ఇప్పుడు భాషలతో మాట్లాడచ్చు. నువ్వు భాషలతో మాట్లాడగలిగేటువంటి అభిషేకం నీకుంటే ఇప్పుడే నువ్వు భాషలతో మాట్లాడచ్చు. Amnaha babraha deve regalo la shakra hatini ye kurhiti ni nyal karo dolo jaburum la heti bilyama da kurhiti ni yashua karam ne hete ni bi yel kolo azamna namre ke hiti bi shilla la kurra jajo brek reti hatene nakrahu lishini da kohe pe deve ni ki shabani karu to la kare tere shalu krakhara tanama ni manama shaderi kolo la karama ఈ పరిచర్యకు వ్యతిరేకమైన ప్రతి అడ్డుగోడలు పడగొట్టబడుతున్నాయి. ఈ నూతన తైలము ద్వారా మీ పరిచర్యకు వ్యతిరేక రూపించబడిన ప్రతి అడ్డుగోడలు కూల్చబడబోతున్నాయి.
అది శత్రువు కట్టిన గోడలు నీ సరిహద్దులు విశాలపరచబడకుండా శత్రువు కట్టిన గోడలు యేసు క్రీస్తు నామములో ఇప్పుడు కూలిపోతున్నాయి. ఇదిగో 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 దేవుని యొక్క కొత్త తైలము ఆయన ఇచ్చిన అభిషేకం నీకు నిలిచి ఉన్నది కనుక ఎవడో నీకు బోధింపనక్కర్లేదు. నీకు బోధకుడు యేసు క్రీస్తు ప్రభు. ఆయన పాదాల దగ్గర ఉన్న బోధ, ఆయన సన్నిధిలో ఉన్న బోధ, ఆయన అభిషేకంలో ఉన్న బోధ, ఆయన తైలంలో ఉన్న బోధ ఈ రోజు నీ మీదకు నా మీదకు రాబోతున్నది. ఇదిగో నూతనమైన తైలము చేత ప్రభువుని నింపబోతున్నాడు. నూతనమైన బలం ఇప్పుడు నీకు రాబోతుంది. అది సంవత్సరం లాంటి బలము కాదు. 10వ వచనం ప్రకారముగా ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఫరో బలము గొప్పదై ఉండొచ్చు, కానీ మోషే బలము చాలా తక్కువగా మనుషులు కనపడొచ్చేమో, కానీ ఫరో బలము ఓడిపోవడానికి మోషేలో ఉన్న దేవుని బలము చాలు. నీ ముందున్న లోకస్తులు నీ ముందు ఓడిపోవడానికి దేవుడు నీకు ఇచ్చే అభిషేకము బలము చాలు. అభిషేకము బలము చాలు. నూతన బలం నూతన బలం నూతన బలం. ఇదిగో క్రోవాలు రెక్కలు చాపి పైకి ఎగురుదు. నూతన బలము చేత రెక్కలు చాపి పైకి ఎగురుతావు. ఈరోజు నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరబోతున్నావు. నువ్వు ఉన్న దరిద్రపు స్థితిలోంచి పైకి ఎగరబోతున్నావు. నువ్వు ఉన్న ఆర్థిక లేమిలోంచి పైకి ఎగరబోతున్నావు. నువ్వు ఉన్న అనేకమైన సంకట పరిస్థితుల్లోంచి పైకి ఎగరబోతున్నావు. నీ ఉన్న పరిస్థితుల నుంచి ఉన్న పాటున ఆ స్థానాన్ని నువ్వు మార్చి పైకి ఎగరబోతున్నావు. ఉన్నతమైన స్థలం చేరడానికి ప్రభు నిన్ను పైకి ఎగరడానికి ఆస్వాదిస్తున్నాడు. ఉన్నతమైన స్థలంలోకి, ఉన్నతమైన అభిషేకంలోకి, ఉన్నతమైన కృపకు, ఉన్నతమైన దీవెనకు, ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన లక్షణానికి, ఉన్నతమైన గమ్యానికి, ఉన్నతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి అదిగో ప్రభు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బలముతోనే అనేక మంది రాజ్యాలు జయించారు. ఆ బలముతోనే సింహాల నోళ్లను మూయగలిగారు. ఆ బలముతోనే సంకల్ని తుత్తునీలు చేయగలిగారు. ఆ బలముతోనే చెరసాల తలుపులు తెరవగలిగారు. ఆ బలముతోనే రంపాల చేత కొయ్యబడ్డారు. ఆ బలము చేతనే వాళ్ళు కర్కశంగా నరకబడ్డారు, ఖడ్గము చేత చంపబడ్డారు. ఆ బలము ఇప్పుడు యేసయ్య సిలువలో నుండి నీ ఎదురు రాబోతుంది. అది పునరుత్థాన బలము. ఆ బలము నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక ఉన్నతమైన అభిషేకాన్ని, ఒక ఉన్నతమైనటువంటి దీవెనను నీకు ఇవ్వబోతున్నది. నూతన బలము నూతన బలము నూతన బలము నూతన బలము. యేసులో ఉన్న బలము నీకు బలంగా మారబోతుంది. ముందున్న పరిచయ శక్తికి మించిన ఈ ప్రయాణంలో నీకు దేవుని బలం అవసరం. ఏలియా ఒక్కడే, కానీ శక్తికి మించిన ప్రయాణము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఆ భోజనపు బలము చేత హోరేబు చేయాలి. ఈ వాక్యపు భోజన బలము చేత, వాక్యమైన యేసయ్య అక్షయమైన ఆహారము చేత ఈ రాత్రులు ప్రయాణించడానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నీ ముందున్న పరుగులు తుడుముంచడానికి ఆ బలము చాలు. నువ్వు గమ్యం చేరడానికి ఆ బలము చాలు. నీ దశ మారడానికి ఆ బలము చాలు. నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్చడానికి కావలసిన బలము నజరుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ బలము నీ మీదకు రాబోతుంది. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ సన్నిధి మాతో ఉన్నందుకే వందనాలు. నీ మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించడానికి వందనాలు. ఈ ప్రార్థన అంశాలన్నింటినీ కూడా యేసు నామములో ఆశీర్వదించబడి దీవించబడునుగా. ఈ రోజు ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామములో దీవించబడుదురుగా.
విశేషంగా 28, 29, 30 ఆ 3 రోజుల కూటాలు మహిమకరముగా జరుగునుగాక. మొదటి రోజు నుండి అద్భుతంగా 3 రాత్రులు మహిమకరముగా జరుగునుగాక. వాతావరణం స్వాధీనపరచబడునుగాక. అవసరతలని మహిమాశలు తీర్చబడునుగాక. ప్రతిరోజు పరలోకపు స్వరము భూలోకానికి దిగి వచ్చునుగాక. ప్రజలు వేల కొలది తండోపు తండాలుగా నలుదిశల నుంచి, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఈ పాంప్లెట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి పరుగులెత్తుకుని వచ్చునుగాక. పాంప్లెట్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి యేసు